ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. ఈ చిన్న చిత్తగా జాబ్స్ ఏవి చేసినా మీరు అందులో వేట్లో కూడా మీరు అసలు మీకు ఫుల్ లెంగ్త్ సాటిస్ఫాక్షన్ కానీ హ్యాపీనెస్ కానీ మీరు అసలు పొందలేదంట. ఈవెన్ మధ్యలో ఏదో వాడిలాల్ ఐస్ క్రీమ్ అని కూడా ఒకటి స్టార్ట్ చేశారంట, ఐస్ క్రీమ్ పార్లర్ ఫ్రాంచైజ్ తీసుకున్నాం. అంటే ఆ చల్లగుండేది కూడా చేతులు కాలుస్తుంది అని తెలియదు మనకి. మొత్తం కాలిపోయింది. సరే అంటే ఆ ఐడియా ఎందుకంటే అసలు ఆ పార్లర్ మీద కాదు, అడ్వర్టైజింగ్ అని ఏదైనా క్రియేటివ్ థింగ్ ఏంటంటే దేర్ ఇస్ నో సెక్యూరిటీ. అంటే ఆ నెల నువ్వు ఏమీ డిజైన్ చేయలేకపోతే నీకు ఇన్కమ్ లేదు తింటానికి. ప్రతిరోజు కొత్త ఐడియాలు ఏంటి టెన్షన్ అనుకుని మనం ఏం చేయకుండా ఒక స్టడీ ఇన్కమ్ ఉంటే బాగుంటుందేమో అన్న దురుద్దేశంతో, అందరూ సదుద్దేశం అనుకుంటారు, దాంతో అది పెట్టాను. అంటే బ్రెయిన్ ఎక్కువ ఉపయోగించకుండా దాని అంతటా అది వస్తుంటే అట్లీస్ట్ ఇంట్లో టెన్షన్ ఉండదు, యూ కెన్ హ్యావ్ ఫుడ్ అండ్ ఆల్, అవి ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చింది బోనస్ అవుతుంది మనకి ఐడియాలు వచ్చినప్పుడు చేసుకుంటే. బట్ ఇట్ డెంట్ వర్క్ అవుట్. అది కూడా పోయిందండి. మరి తర్వాత ఏం చేశారు? ఆ తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్ దెబ్బతిన్నాక గ్రీటింగ్ కార్డ్స్. ఓకే, అక్కడ కూడా మీకు మార్కెట్లో ఆల్రెడీ ఆర్చీస్, హాల్ మార్క్, ఏవో రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి. క్రై వాళ్ళవి చాలా గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ కార్డ్స్ అన్నీ చాలా వెరీ మినిమల్ రేట్స్ ఉంటాయి. 5 రూపాయలు, 4 రూపాయలు, 3 రూపాయలు. అంటే హైయెస్ట్ వాజ్ హాల్ మార్క్ 8 రూపీస్ ఉండేది. మీరు దాన్ని బీట్ చేసి 15 రూపాయలు, 12 రూపాయలు పెట్టారంట. 25 రూపీస్. అంటే ఏ ధైర్యంతో పెట్టారు? అంటే ఒకటి ధైర్యం కదా, అవసరం ఏంటంటే నేను ఫోటోగ్రఫీ బేస్డ్ కార్డ్స్ చేశాను, నాకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ప్లస్ నేను లక్షల్లో ప్రింట్ చేయలేను, సో కాస్ట్ పర్ కార్డ్ ఎక్కువ నాకు. సో నాకు మార్జిన్ రావాలంటే అంత పెట్టాలి. సో నా కార్డ్స్ డిఫరెంట్, ఎలా ఎవరు కొంటారు అన్నారు. వాళ్ళ కార్డ్స్ ఎంత ఉంది అంటే నేను అన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కార్డ్ డిఫరెంట్, నచ్చితే 25 అయినా కొంటారు, లేదా నేను ఫ్రీగా ఇచ్చిన తీసుకోవడం, ఎందుకంటే దట్ సో డిఫరెంట్ కనుక. పిచ్ లాజిక్తో వెళ్ళిపోయాను అండ్ ఇట్ వర్క్డ్. బట్ ఏముండేదండి మీ కార్డులో? హౌ డిఫరెంట్ వాజ్ ఇట్? అంటే అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ మామూలుగా పైన ఏదో బొమ్మ ఉంటుంది, లోపల తెరిస్తే బ్లాంక్ పేజ్లో ఒక 2 సెంటెన్స్ ఎంత పోయంలాగా ఉంటుంది. నేనన్నా పిక్చర్ పెడితే ఇట్ షుడ్ బి డబుల్ స్ప్రెడ్ ఫోటోగ్రాఫ్. ఐ వాజ్ యూజింగ్ ఫోటోగ్రఫీ, రిచ్గా ఉండాలని, మామూలు పెయింటింగ్ కాకుండా. అది తెరిచినప్పుడు డబుల్ స్ప్రెడ్ కదా, ఎంత చూస్తాం, డబుల్ సైజ్. సో తెరిచిన వెంటనే ఒక ఇంపాక్ట్ కొట్టాలి వాళ్ళకి. తెరిచిన వెంటనే బ్లాంక్ ఉంటే ఉంది. లైఫ్లో ఎప్పుడు చిన్న సర్ప్రైజ్ అనుకుంది రావాలి కదా, ఆ కాన్సెప్ట్తో మొదలు పెట్టా. ఓకే, సో ద పిక్చర్ వాజ్ ఇన్సైడ్ ద కార్డ్, బయట కాదు. బయట కాదు, బయట ఏముండేది? బయట మామూలు చిన్న పిక్చర్ ఏదో ఉంటుంది అండ్ లీడింగ్ సెంటెన్స్ ఒకటి ఉంటుంది, పంచ్ లైన్ పిక్చర్ లోపల ఉంటుంది. ఓకే, సో అట్లా. సో ఫ్రంట్ కవర్లో మాత్రం ఓన్లీ టీజర్ ఉండేది, లోపల పిక్చర్ ఉండేది. ఓకే ఓకే. ఈ రామ్ గోపాల్ వర్మ కనెక్ట్ ఏంటండి? లిటిల్ సోల్జర్స్కి ముందే మీరు రామ్ గోపాల్ వర్మ గారు మంచి ఫ్రెండ్స్ అంట, అప్పుడే ఆయన మిమ్మల్ని సినిమా తీయమన్నారట, నిజం? అప్పటికి శివ ఛాన్స్ వచ్చింది డైరెక్షన్ అన్నాను, బికాజ్ రాము suggested to some producer. They wanted him to direct after Shiva. He couldn't, he was so busy. But he said, I'll give a suggestion, I know a friend who is capable అని. సో తను ఎస్కేప్ అవడానికి నన్ను తోసాడు లోపలికి. నాకు ఎలాగో మంచిది అవకాశం వచ్చింది అనుకున్నా, బట్ వర్కౌట్ అవ్వాల. రాము పరిచయం అంటే ఇట్ వాజ్ బికాజ్ శివ టైంలో ఐ థింక్ హీ హ్యాడ్ అ కజన్, వాళ్ళకి ఏదో యాడ్స్ చేశాను నేను. ఓకే, సో ఆ కజన్ చెప్పాడు అంటే హీ వాజ్ లుకింగ్ ఫర్ ఎ డిజైనర్ ఫర్ ఎ పోస్టర్ ఆర్ సంథింగ్. సో తను నా పేరు సజెస్ట్ చేస్తే వి మెట్ అండ్ కలిసింది అలా. కొన్ని డైరెక్ట్గా మళ్ళీ సినిమా చేసేయమన్నారు ఆఫ్టర్, అంటే సజెస్ట్ చేయమన్నారు, సజెస్ట్ చేశారు వాళ్ళు. అంతా అయిపోయాక 1 year 2 years లేటర్ శివ ఇట్ సెల్ఫ్ టైం పట్టింది కదా. మీరు ఇంకా టచ్లో ఉన్నారండి రామ్ గోపాల్ వర్మతో? అరుదుగా. ఓకే, మీ మీద ఎప్పుడు ఏం ట్వీట్లు పెట్టలేదా? నేను ఫాలో అవునా అసలు, ట్విట్టర్ అన్నది నాకు ఒక అకౌంట్ ఉంది కానీ యూ డోంట్. అంటే ఓవర్లోడ్ అయిపోతుందండి ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ వాట్సాప్ వచ్చాక ఇది గ్రూప్స్ పెడతారు, అయ్యే రీసర్క్యులేట్ అవుతాయి, చూసిందే చూసి. బట్ గంగరాజు గారు ఒక విషయం చెప్పండి, ఇండస్ట్రీలో గున్నం గంగరాజు గారికి ఒక కైండ్ ఆఫ్ ఒక లివరేజ్ ఉంది. ది పుట్ యూ ఇన్ ద టాప్ ఎబ్. అంటే జనరల్గా ఎవరైనా ఒక డైరెక్టర్ సినిమాలు అంత ఆడకపోయినా, లేకపోతే ప్రొడ్యూసర్ సినిమాలు ఫెయిల్ అయినా, ఇంకా డైరెక్టర్ బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు.
బట్ గంగరాజు గారి మీద ఒక కైండ్ ఆఫ్ వెరీ వెరీ హై ఒపీనియన్. దే ఆల్ కన్సిడర్ యూ యాజ్ అన్ ఇంటలెక్ట్. అండ్ ఈవేళ గాజీ అటాక్ సినిమాకు కూడా మీరు స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాశారు అంటే దట్స్ హౌ దే వాల్యూ యువర్ నాలెడ్జ్. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఏంటి కారణం? 20 ఏళ్ళుగా 8 సినిమాలు, ఆ 8 సినిమాలు పెద్దగా ఒక 2-3 తప్ప మినహాయించి మిగతా ఏం పెద్దగా ఆడలేదు. డబ్బులు పోగొట్టుకున్నారు, చేతులు కాల్చుకున్నారు, అవార్డులు అయితే వచ్చాయి. బట్ ఏ రకంగా ఇండస్ట్రీ వాల్యూస్ యూ సో అంటే మీరు చెప్పిన దాంట్లో సగం నిజం సగం అబద్ధం అని. నిజం ఏంటంటే సినిమాలు పెద్దగా ఆడలేదు, 100% నిజం. మిగిలింది అంతా అబద్ధం. ఐ డోంట్ థింక్ ఓ వాల్యూ అన్నది ఇది నిజంగా నేను నమ్మను అది. అండ్ ఐఎమ్ నాట్ అన్డ్యూలీ బాదర్డ్ ఆల్సో. నో, యూ మైట్ నాట్ బి అండి, బట్ ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి అలాగే జర్నలిస్ట్గా ఈ 15 ఏళ్ళుగా నాకు మీ గురించి తెలిసింది, నేను విన్నది దాని గురించి చెప్తున్నాను నేను. సో వాట్ ఐ అండర్స్టాండ్ అబౌట్ యూ, నేను విన్నది చాలామంది మాట్లాడుకునేది చెప్తున్నాను, అందుకని అడిగాను. అంటే నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాం అనుకుంటాను. నేను ఆఫ్టర్ 21 years ఐ స్టిల్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అన్ అవుట్ సైడర్. నాకు నిజంగా తెలియదు ఇండస్ట్రీ లోపల ఉంటే ఎలా ఉంటుందో. ఐ హావ్ నెవర్ బీన్ ఇన్సైడ్ ఇట్. యువ్ నెవర్ బీన్. ఐఎమ్ అన్ అవుట్ సైడర్ ఆల్ ద టైమ్. ఎందుకు అలా అనిపిస్తుంది మీకు? అంటే అన్నీ జరిగే చర్నింగ్లో నేను లేనన్నా. ఇండస్ట్రీ లోపల ఉంటే వాళ్ళు ప్రతిసారి ఇండస్ట్రీ వాళ్ళు కలుసుకుంటారు, సబ్జెక్టులు ఏంటి, లేకపోతే దిల్ బి గెటింగ్ వర్క్ ఆర్ సంథింగ్. నేను ఎప్పుడూ అలా కలవలేదు ఎవరితోనూ. ఎవరో వచ్చి నన్ను ఇలా చేయమని అడగల. అయితే వన్ ఆఫ్ వాజ్ గాజీకి నన్ను వచ్చి అడిగారు చేయమని. సో అదేనండి, మీరు ఇండస్ట్రీ లోపల లేరంటున్నారు, ఇండస్ట్రీలో రెగ్యులర్గా కలవనంటున్నారు. బట్ గాజీ అటాక్ లాంటి అలాంటి ఒక కాన్సెప్ట్కి, ఒక సినిమాకి మీరు గుర్తొచ్చారు వాళ్ళకి, దట్ యు ఆర్ ద వన్ హూ కెన్ రైట్ అని. అందుకని అడుగుతున్నాను. మరి ఇండస్ట్రీ లోపల లేని వాళ్ళు మిమ్మల్ని ఎందుకు వాళ్ళు? అంటే ఆ సబ్జెక్ట్ కూడా అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ అనుకుని ఉంటారు. అది సముద్ర గర్భంలో ఉందండి. ఇలాంటి పోర్చబడ్డ సబ్జెక్టులకి నేను గుర్తొస్తానేమో. లేదు, ఐ థింక్ బికాజ్ దట్స్ ద ఇమెన్స్ నాలెడ్జ్ దట్ యు హ్యావ్. నేను విన్నది ఏంటంటే చెట్టు, పుట్ట, గట్టు ఏదన్నా సరే, ఏ పదం, ఏ వర్డ్, దేనికైనా సరే మీ దగ్గరకు వచ్చి గంగరాజు గారు ఇదేంటండి అని అడిగితే దాని మీద పుంఖాలు ఇన్ఫర్మేషన్ ఇస్తారంట మీరు. అయ్యి బాబాయ్, యు ఆర్ లైక్ అ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. దట్స్ వాట్ ఐ హర్డ్. నో, ఇది ఎందుకంటే నిజంగా దేర్ వాజ్ ప్రొఫెసర్ ఇన్ ఎంఏ. ఈ సైడ్ యుల్ నెవర్ బీ అ స్కాలర్ అన్నాడు ఆయన. సో ఇది శుద్ధ అబద్ధం. నేను ఎన్సైక్లోపీడియా కదా, నాకు అంత నాలెడ్జ్ లేదు కాదు. ఉన్నది మాత్రం క్రియేటివ్గా, అట్రాక్టివ్గా చేయగలను. తెలిసిన 4 మాటలు, తెలిసిన 2 సబ్జెక్టులు బాగానే చెప్తాను.